నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు జార్జ్ రెడ్డి పీడిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నా చెప్పండి, ఇప్పటికీ 13.5 ఏళ్ళు గడుస్తూ ఉంది తెలంగాణ సాధించి. ఇప్పటికీ కూడా రోడ్లపైకి ఉద్యమకారులు ఎక్కుతా ఉన్నారు. అలాగే విద్యార్థి నాయకులు ఉద్యోగాల కోసం కూడా రోడ్లపైకి ఎక్కుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే 1200 బలిదానాలు చేసి కూడా వృధానే అంటారా దీనికి సంబంధించి? తెలంగాణ రాష్ట్రం సాధించాలని తెలంగాణ సబ్బండ వర్గాలు ముఖ్యంగా యువతరం విశ్వవిద్యాలయాల కేంద్రంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించింది. ఈ క్రమంలో తమ డిగ్రీలని, చదువులని, జీవితాన్ని, భవిష్యత్తుని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది. అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. అనేక మంది ప్రాణత్యాగాలు, అవిరామ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ ఉద్యమ కాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా గత 10 ఏళ్ళలో పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఉద్యమం కాలంలో ఆ రాజకీయ పార్టీల పేరుతో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఈరోజు నాడు విద్యార్థులుగా ఉన్న మేము, పీజీ విద్యార్థులుగా, పిహెచ్డి విద్యార్థులుగా, రీసెర్చ్ స్కాలర్గా ఉన్న మేము ఈరోజు డాక్టరేట్లుగా మారినా కానీ మా భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు అగమ్య గోచరంగా మారిపోయిన పరిస్థితి. మాలాంటి వాళ్ళు తెలంగాణలో కోట్లాది మంది, వేలాది మంది విద్యార్థులు ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు చేపడతామని చెప్పేసి వాళ్ళ కుటుంబాలకి నీళ్ళు ఇచ్చుకున్నారు, వాళ్ళ కుటుంబాలకి నిధులు ఇచ్చుకున్నారు, వాళ్ళ కుటుంబాలకి నియామాలకు చేపట్టారు, నియామకాలు. అదేవిధంగా ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సైతం వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న నేపథ్యం ఉంది. తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన సబ్బండ వర్గాల ప్రయోజనాల కోసం ఈరోజు ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా జార్జ్ రెడ్డి పీడిఎస్ విద్యార్థి సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికలు వస్తున్నప్పుడు హామీలు ఇవ్వడం, లేకపోతే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వస్తున్న సందర్భంలో మీడియా ముందు లీకులు ఇవ్వడం కాకుండా నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రకటించిన హామీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు ఈరోజు ఒకటన్నా అమలైందా? రేపు 2 ఏళ్ల కాలం రాబోతూ ఉంది. ఎలక్షన్ ఇయర్ పోతారు. మరి ఎక్కడ విద్యార్థులకి, యువకులకి, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది? అదేవిధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడం వల్ల నిరుద్యోగుల ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ ఉద్యమం నిరుద్యోగ జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో కూడా సాగింది. కాబట్టి ఈ సందర్భంలో ఇప్పటికైనా, ఈ రోజు నుంచైనా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా, తెలంగాణ ఉద్యమ కాలంలో ఏదైతే ఆకాంక్షలు ఏర్పాటు చేసుకున్నామో ఆ స్వప్నాలను నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా జార్జ్ రెడ్డి పీడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఇప్పటికీ ఆంధ్ర నాయకుల విగ్రహాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆంధ్ర నాయకుల విగ్రహాల దగ్గర తెలంగాణ సంబంధించిన నాయకులు వాళ్ళ పొగడ్తలతో, అంటే ఆర్టిస్టులు అని చెప్పేసి పొగడ్తలతో ఇంకా పెడతామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర నాయకులు పెద్ద ఎత్తున తెలంగాణ జర్నలిస్టుల పైన దాడులు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ల పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున యుద్ధం కూడా ప్రకటిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ? ఇన్ని జరిగిన రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు అంశం? తెలంగాణ గడ్డ ధిక్కార చైతన్యవంతమైన గడ్డ. తెలంగాణ గడ్డ ఎంతో పోరాట వారసత్వం ఉన్న గడ్డ. ఇక్కడ తెలంగాణ మేధావులని, ఉద్యమకారులని, విద్యావేత్తలని, జర్నలిస్టులని, అడ్వకేట్లని అవమానపరచాలని ఇతర ప్రాంతాల వాళ్ళు చూస్తే మాత్రం తెలంగాణ ప్రాంతం చూస్తూ సహించదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కొద్దిమంది సినిమా ఆర్టిస్టులు, కొద్దిమంది స్క్రిప్ట్లతోని తెలంగాణ వాదం మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద, ముఖ్యంగా జర్నలిస్టు మీద, మేధావుల మీద ఒక దాడి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని చూస్తూ ఊరుకోదు తెలంగాణ సమాజం గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక్కడున్న ప్రభుత్వాలు వాళ్ళకి పాలేరులుగా ఉండాలనుకుంటే, ఇక్కడున్న ప్రభుత్వాలు వాళ్ళకి తాబేదారులుగా మారాలనుకుంటే, ఇక్కడున్న ప్రభుత్వాలు వాళ్ళకి ఊడిగం చేయాలనుకుంటే మాత్రం తెలంగాణ సమాజం మాత్రం రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్తుందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కావచ్చు, అదేవిధంగా తెలంగాణ జర్నలిస్టుల మీద కావచ్చు, మీలాంటి యంగ్ జర్నలిస్టుల మీద కూడా కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వీటిని తక్షణమే వాపస్ తీసుకోవాలని కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ అనేది మీరు ఈరోజు అనుకుంటున్న సాదాసీదా విషయమేం కాదు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సుదీర్ఘకాలం కొట్లాడి అనేక మంది బలిదానాలు చేసి, పోరాటాలు చేసి, త్యాగాలు చేసి నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేలుకొల్పి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇట్లాంటి తెలంగాణ రాష్ట్రం మీద మీరు సినిమా స్క్రిప్ట్లతో జాడి చేస్తామంటే ఇక్కడ సమాజం చూస్తూ ఊరుకోదు. ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఉద్యమ కాలంలో కలుస్తున్నారు, ఇప్పుడు కూడా కలుస్తుంటారు. మీరు విద్వేషాలు రెచ్చగొట్టాలని, విభేదాలను సృష్టించాలని, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ ప్రాంత ఉద్యమకారులను అవమానపరచాలని చూస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, తెలంగాణ గడ్డ చూస్తూ ఊరుకోదనే విషయాన్ని మీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు రాజకీయ పార్టీ అయితే మీ పార్టీ వైఖరి చెప్పండి, ప్రజాస్వామికంగా మాట్లాడండి, విధానాల మీద చర్చించండి, పాలసీల మీద మాట్లాడండి. కానీ ఇష్టం వచ్చినట్లు వ్యంగ్యంగా, ఎటకారంగా తెలంగాణ సమాజాన్ని అవమానపరిచేలాగా మాట్లాడితే మాత్రం సహించదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్ర హవా కొనసాగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఆంధ్ర నాయకులు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, జూబ్లీహిల్స్ ఏరియాలో కావచ్చు. నిజంగా ఆంధ్రాకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా జరగబోతుందంటారా? ఖచ్చితంగా ఇది పాలకులు అనుకున్నంత ఈజీగా ఉండదు. ఎవరైనా
ఆంధ్రాకి మేము సాగిలపడి చేస్తామంటే మాత్రం తెలంగాణ గడ్డ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతం ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. పాలకులు గత 10 ఏళ్ల కాలంలో నిర్బంధాన్ని ప్రయోగిస్తే అధికార కుర్చీని పక్కకు పెట్టారు తప్ప సరెండర్ కాని పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్న వైఖరి తెలంగాణకు భిన్నంగా ఉంటుందా? ఒకళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో ఉన్న పార్టీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ వారసత్వంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాపాడడం కోసం, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఇక్కడున్న పార్టీలు పనిచేయాలి తప్ప ఇతరుల మెప్పు కోసం పనిచేస్తే మాత్రం తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ వైతాళికుల విగ్రహాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన మేధావులు కావచ్చు, సిద్ధాంతవేత్తలు కావచ్చు, ఒక్క విగ్రహం ఆంధ్ర ప్రాంతంలో లేదు. మరి ఇక్కడ ఎందుకు తెలంగాణ ప్రాంతంలో పెట్టాలని చూస్తున్నారు? ఇక్కడ ఎందుకు బలవంతంగా సాంస్కృతిక అంశాన్ని రుద్దాలని చూస్తూ ఉన్నారు? ఇక్కడ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది, ఎందుకు అనుమతులు ఇస్తుంది అనేది ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అక్కడ అమలు చేస్తే ఇక్కడ అమలు చేయాలి. మేము విగ్రహాలు పెట్టడానికి లేదా తీసివేయడానికి అనే అంశం కాదు. సమాన గౌరవం ఈ రెండు ప్రాంతాల మధ్య తెలుగు ప్రాంతం అనేది అనుకున్నప్పుడు, తెలుగు ప్రాంతాలు ఇక్కడ నేతలకు అక్కడ గౌరవం ఇచ్చినప్పుడు, ఇక్కడ ప్రాణత్యాగం చేసిన వాళ్ళకి అక్కడ గౌరవం ఇచ్చినప్పుడు, సహజంగానే వాళ్ళు ప్రజా నాయకులైనప్పుడు ఇక్కడ కూడా ఓన్ చేసుకుంటారు. కానీ అట్లా కాకుండా ఒక ప్రాంతం పట్ల మేము వివక్ష చూపిస్తాం, ఒక ప్రాంతంకి సానుకూలంగా ఉంటామంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే వివక్షకి దానికి వ్యతిరేకంగా మళ్ళీ అదే పద్ధతిని కొనసాగిస్తామంటే ఇక్కడున్న రాజకీయ పార్టీలకైనా ఇక్కడే బొందబెట్టే పరిస్థితి. కాళోజీ నారాయణ అప్పుడు చెప్పినట్టు ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టే రోజులు మళ్ళీ దగ్గర ఉంటాయనే సందర్భంగా గుర్తు చేస్తాం. చివరిగా తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా జార్జెడ్ పీడీఎస్ తరపున ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తాం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైంది. ఈ కొత్తగా నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడింది. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విద్యా సంస్థలు తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. విద్యార్థులకు అందాల్సిన రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ కూడా సకాలంలో విడుదల కావట్లేదు. గురుకులాలలో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఆహారం విషతుల్యమైపోతూ ఉన్న పరిస్థితి ఉంది. కనీసం మౌలిక వసతులు లేవు. ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డీ చదువుతున్న విద్యార్థులు వాళ్ళ చదువులు పూర్తి చేసుకోవాలంటే కనీస వసతులు లేక అగమ్య గోచరంగా మారుతున్న పరిస్థితి ఉంది. రేపు ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని ఫస్ట్ ప్రాధాన్యత అంశంగా ఈరోజు ప్రభుత్వం దృష్టి పెట్టాలనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. నిరుద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం భర్తీ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు న్యాయం చేయాలి. మీరు గత ప్రభుత్వం న్యాయం చేయకుండా ఇప్పుడున్న ప్రభుత్వం న్యాయం చేయకపోతే తెలంగాణ ఉద్యమకారులకు దిక్కులేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో అధికారం చెలాయించే వాళ్ళు ఈ ఉద్యమకారుల ఆకాంక్షల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది అమలు చేయాలని కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యమకారుల పక్షాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడాది తెలంగాణ ఉద్యమ నేల మళ్ళొక్కసారి చైతన్యవంతమవుతుంది, బిగిపిడికిలు బిగుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.